వీడి పాపాల లిస్ట్ ఏంటి? వీడు యూట్యూబ్ లో తమ్నైల్ ఒకటి పెట్టి లోపల ఇంకోటి చూపించాడు ప్రభు. వీడిని నూనె బాణంలో కాకుండా ఎండలో నిలబెట్టి రీల్స్ చేయించండి. చిత్రగుప్త, భూలోకం వెళ్లి మంచి వాళ్ళు తీసుకురా. అక్కడ మంచి వాళ్ళు లేరు ప్రభు, అందరూ రీల్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందు నా కోసం తాజ్ మహల్ కట్టిస్తా అన్నారు కదా, అప్పుడు నేను ఇంజనీర్ని అనుకున్నా బుజ్జి. ఇప్పుడు నీ దగ్గర పనివాడిని అని అర్థమైంది. ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడను. ఇది నా మౌన వ్రతం. థాంక్స్ దేవుడా, నా మొక్కు ఇన్నాళ్ళకి ఫలించింది. రాత్రి నిద్రలో నన్ను తిడుతున్నారేంటి? నిద్రలో కూడా నేను నీకు నిజం చెప్పేస్తున్నానా? ఛీ, నా బతుకు ఇంతే. అద్దంలో నా మొహం చూసుకుంటే నాకే భయం వేస్తుంది. నీకు అప్పుడప్పుడే భయం వేస్తుంది. నేను ఆ మొహాన్ని రోజు చూడాలి. నా గురించి ఆలోచించు. ఏంట్రా గ్యాస్ సిలిండర్ దండేసి దండం పెడుతున్నావు? రేట్లు చూస్తుంటే ఇది వంట సామాన్లా కనిపించట్లేదురా, లాకర్ లో పెట్టాల్సిన గోల్డ్ లా కనిపిస్తోంది. నాకు కట్నం కింద కార్లు బంగ్లాలు వద్దు మామగారు. మరి ఇంకేం కావాలి బాబు? ఒక గ్యాస్ సిలిండర్ పంపిస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. సత్యబాబు గారు, ఈ ప్యాకెట్ మీద ఎలుకలు కొరికేసిన గుర్తులున్నాయి. మా షాప్ క్వాలిటీ ఎలుకలకు కూడా నచ్చింది బాబు, నీకు నచ్చలేదా? కేజీ పప్పు అంటే 3/4 కేజీ ఇచ్చారేంటి? 1/2 కేజీ ప్యాకింగ్ ఛార్జ్ కింద తీసుకున్నాను బాబు. సత్యబాబు గారు, ఈ కొబ్బరి నూనె డబ్బా మీద మీ బొమ్మ ఉందేంటి? అది వాడితే నాలాగే జుట్టు ఊడిపోతుందని వార్నింగ్ బాబు. డాక్టర్, నిద్రలో మాట్లాడుతున్నాను, ఏం చేయాలి? నీ పెళ్ళం పక్కనున్నప్పుడు నిద్రపోవడం మానేయ్, ప్రాణాలన్నా మిగులుతాయి. డాక్టర్, నేను 100 ఏళ్లు బ్రతకాలంటే ఏం చేయాలి? త్వరగా పెళ్లి చేసుకో గురవయ్య. ఆ 100 ఏళ్లు బ్రతకాలనే కోరిక నీకు చచ్చిపోతుంది. డాక్టర్, ఆపరేషన్ అయ్యాక నేను నడవగలనా? నడవడం ఏంటి గురవయ్య, నా బిల్లు చూసాక నువ్వు ఊరంతా పరిగెత్తు. డాక్టర్, నాకు ఏది గుర్తుండట్లేదు. నా ఫీజు గుర్తుందా? అది గుర్తే ఉంటే నీకు జబ్బు లేనట్టే. డాక్టర్, నాకు బాగా కళ్ళు మండుతున్నాయి. పక్కోడు ఎదుగుదల చూడటం మానేయ్, చల్లగా ఉంటుంది. నా జుట్టు కొంచెం స్టైల్ గా కట్ చేయండి. అయ్యో అంకుల్, నీ జుట్టులో స్టైల్ ఎక్కడుంది? ఉన్నవి 4 ఎంట్రుకలు, అవి కట్ చేస్తే నీ తల మీద క్రికెట్ గ్రౌండ్ రెడీ అయిపోద్ది. ఈ ఫ్రిడ్జ్ కొంటే 50% కరెంట్ సేవ్ అవుతుంది. అయితే 2 ఫ్రిడ్జ్లు ఇవ్వు, 100% కరెంట్ సేవ్ అయిపోద్ది కదా. అమ్మా, కాపాడండి, దయ్యం! ఆపరా, నీ అరుపులకి పక్కనున్న దెయ్యాలే ఊరొదిలి పారిపోతున్నాయి. కామిని, నా ఫోన్ వైఫై పాస్వర్డ్ నీకెలా తెలిసింది? నీ బ్రౌజర్ హిస్టరీ మొత్తం నాకు తెలుసురా. పాస్వర్డ్ ఒక లెక్క. నువ్వు రాగానే లైట్లు ఎందుకు ఆరిపోతున్నాయి? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని నేనే ఆపుతున్నా. దెయ్యాలకున్న బాధ్యత కూడా నీకు లేదురా. నా దగ్గర డబ్బులు లేవు, నన్ను వదిలే. డబ్బులు ఎవరికి కావాలరా? నీ నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇవ్వు, కాసేపు సినిమాలు చూసి వెళ్ళిపోతా. 1 లీటర్ పాలు ఇవ్వండి. నీళ్లు కలపలేదుగా? పాలల్లోని నీళ్లు కలపలేదు బాబు, నీళ్లలోనే పాలు కలిపాను.